అరణ్యంలో జీవ మార్గము అను అనుదిన దైవ వాక్యమును వింటున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ దినం దేవుని వాక్యం 60వ కీర్తన 11వ వచనం. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్యం దేవుని బిడ్డలు చేస్తున్నటువంటి ప్రార్థన అండి. దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన. తన జీవితంలో శత్రువులు, ఆయన అనేకసార్లు శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు మనుషుల సహాయం వ్యర్థం ప్రభువా, నీవే నాకు ఈ శత్రువుల మీద జయము కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా చాలాసార్లు శత్రువులు ఎదురవుతుంటారండి. మనుషులు రూపంలో వచ్చే శత్రువులే కాకుండా సాతానుడు ఒక శత్రువు మనకి, దేవుని బిడ్డలకి. అంతేకాకుండా పరిస్థితులు, సమస్యలు ఒక శత్రువు, అనారోగ్యము ఒక శత్రువు, కరువు ఒక శత్రువు. ఇటువంటి శత్రువులు, మన శరీరమే ఒక శత్రువు. ఇలా చాలాసార్లు ఈ శత్రువులందరూ కూడా మన మీదకు వచ్చి మన జీవితంలో ఎంతో కృంగుబాటుని కలుగు చేస్తున్నప్పుడు, బలహీనపరుస్తున్నప్పుడు మనం చేయవలసిన ప్రార్థన కూడా ఇదే. దేవా, మనుషుల సహాయం, ఇటువంటి శత్రువులను జయించడానికి మనుషులు ఎవ్వరు కూడా సహాయం చేయలేరండి. మనుషులు మాట సహాయం అయితే చేయగలరు, కానీ మన వ్యాధుల నుంచి వాళ్ళు మనకి స్వస్థతనివ్వలేరు. మన ఆర్థిక ఇబ్బందుల్లో మొహం చాటేస్తారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మనకి ఎవరు సహాయం చేయలేరు. కొంతవరకు మాత్రమే మనుషులు సహాయం చేయగలరు, కానీ కొంతవరకు మాత్రమే ఆదరించగలరు, కానీ మనకి అసలు సహాయం చేయవాడు మన పరమ తండ్రి అయినటువంటి దేవుడేనండి. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో చూస్తే వాళ్ళకి ఎన్నోసార్లు శత్రువులు వాళ్ళ మీదకి వస్తున్నప్పుడు దేవుడే వాళ్ళకి ఆశ్చర్యకరమైన సహాయం అనుగ్రహించి ఆ శత్రువుల నుంచి జయాన్ని ఇచ్చాడు. దేవుడే వాళ్ళ పక్షంగా యుద్ధం చేసిన సందర్భాలు మనం ఎన్నో చూస్తామండి. హిజ్కియా కాలంలో, యెహోషాపాతు కాలంలో చూస్తే శత్రువుల్ని యుద్ధము చేయకుండానే శత్రువుల్ని తరిమి కొట్టిన దేవుడు, అణిచివేసిన దేవుడు మనం చూస్తామండి. కనుక మన శత్రువులను జయించాలంటే మనుషుల సహాయం వ్యర్థము అని వాక్యం సెలవిస్తుంది. కేవలం దేవుడు మాత్రమే మనకి సహాయం చేయగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, షోమ్రోన్లో కూడా ఒక కాలంలో షోమ్రోన్లో భయంకరమైన కరువు కాలం, అది ఎలీషా ప్రవక్త కాలంలో భయంకరమైన కరువు షోమ్రోన్లో వచ్చినప్పుడు అక్కడ ఒక స్త్రీ రాజుగారు ఆ పట్టణపు ప్రాకారం మీద వెళ్తూ ఉన్నప్పుడు రాజుగారితో ఒక స్త్రీ అంటుంది, రాజా, నా ఏలినవాడ సహాయం చేయము అని కేకలు వేస్తున్నప్పుడు అక్కడ రాజుగారు అంటున్న మాట ఏంటంటే, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయదును అంటున్నాడండి. ఎంత గొప్ప విషయం ఇక్కడ. అక్కడ షోమ్రోన్లో కూడా, అంటే ఇక్కడ సిరియా రాజు ముట్టడి వేసినప్పుడు ఆ షోమ్రోన్లో భయంకరమైన కరువు వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఆ కరువులో బిడ్డల్ని కూడా వండుకొని తినేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు ఒక స్త్రీ రాజుగారు ఆ రాజ్యం ఎలా ఉండొచ్చు అని చెప్పి చూస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా సహాయం చేయి రాజా అని అడుగుతున్నప్పుడు ఆయన అంటున్న మాట, దేవుడు సహాయం చేయండి, నేను ఎక్కడి నుంచి చేయగలను? ఈ భయంకరమైన కరువులో దేవుడే సహాయం చేయాలి, నేను కూడా వట్టి నిమిత్త మాత్రునమ్మా అని చెప్తున్నాడు. అవునండి, ఏ మనుషుడైనా కానీ నిమిత్త మాత్రుడే. దేవుడు మాత్రమే మనకు సహాయం చేసేవాడు. అది కరువైనా, వ్యాధి అయినా, ఇబ్బంది అయినా, సమస్య అయినా, నిందైనా, అవమానమైన, ఎటువంటి పరిస్థితులైనా, అవి ఎలాంటి పరిస్థితులైనా కానీ మనుషులు ఎవ్వరు కూడా సహాయం చేయలేని అటువంటి గడ్డు పరిస్థితుల్లో, సమస్యల్లో ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తూ కృంగిపోతున్నావా, విసిగిపోతున్నావా, బలహీనపడుతున్నావా, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి నిరుత్సాహపడిపోతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీతోటే చెప్తున్నాడు. ఏమనంటే, మనుషుల సహాయం వ్యర్థము, మనుషుల మీద ఆధారపడద్దు. దేవుడు మాత్రమే, నేను మాత్రమే నీకు సహాయం చేయవాడును, కనుక నా వైపు చూడు. ఉజ్జియా కూడా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం ఈ ఉజ్జియా రాజుకి ఆశ్చర్యకరమైన సహాయం అందెను అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. ప్రియమైన వాళ్ళ, కనుక దేవుని ఆశ్రయించినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని అనుగ్రహించి నీ సమస్యలో నుంచి, నీ బాధల్లో నుంచి, నీ వ్యాధుల నుంచి నిన్ను విడిపింపగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. కనుక అటు దేవుని మీద ఆనుకొని ఆయన కృప కొరకు ఎదురు చూద్దామా?